ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ కేస్ ఆఫ్ కొండానా ఎలా ఉందో చూద్దాం. విజయ్ రాఘవేంద్ర హీరోగా, భావన కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. కొత్తగా పోలీస్ స్టేషన్లో డ్యూటీకి చేరిన విల్సన్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో భారీ సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఒకవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటే, మరోవైపు విల్సన్ జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని మరింత ప్రమాదంలోకి నెడతాయి. ఈ రెండు కేసులు ఎలా కలుస్తాయి, అసలు నిజమైన నేరస్తుడు ఎవరు అనే ఆసక్తిని సినిమా చివరి వరకు కొనసాగిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. మొదటి అరగంట తర్వాత కథ వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక్కో ట్విస్ట్తో ఉత్కంఠగా మరింత పెంచుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ థ్రిల్లర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. విజయ్ రాఘవేంద్ర తన పాత్రలో అద్భుతంగా నటించాడు. భావన కూడా పోలీస్ ఆఫీసర్గా చాలా న్యాచురల్గా కనిపించింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ మూడు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. ప్రతి సీన్లో టెన్షన్ను బాగా ఫీల్ అయ్యేలా తెరకెక్కించారు. అయితే యాక్షన్ కంటే థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎక్కువగా నచ్చుతుంది. నెమ్మదిగా మొదలయ్యే ఫస్ట్ హాఫ్ కొంతమందికి చిన్న మైనస్గా అనిపించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే కేస్ ఆఫ్ కొండానా ఒక బలమైన క్రైమ్ థ్రిల్లర్. ట్విస్టులు, టెన్షన్, ఎమోషన్తో చివరి వరకు ఎంగేజ్ చేసే సినిమా. థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమాను తప్పకుండా ఒకసారి చూడొచ్చు. మా రేటింగ్ దీనికి అవుట్ ఆఫ్ 5 3.5. తప్పక మిస్ కాకుండా చూడండి.